అధ్యక్ష ఎన్నికలకు వస్తే అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒబామా గెలుస్తారా, మెకెయిన్ గెలుస్తారా? ఎట్లా ఉంది పరిస్థితి, వాతావరణం? మొన్నటి వరకు మన ప్రైమరీస్ వరకు మీరు చూసిందే, మేము విన్నదే, అది హిల్లరీ అన్నారు. ఆ మీద భార్య మీద కోపంతో ఏదో విధంగా పాపం ఆమెను ఓడగొట్టారు. ఒబామా చేంజ్తో వచ్చాడు. ద రీజన్ ఒబామా గెలవడం ఏంటంటే కంట్రీ సంక్షోభంలో ఉన్నట్టే. చాలా మటుకు మీరు అన్నట్టు, మీరు ఇందాక అడిగిన క్వశ్చన్స్కు, ఎందుకంటే కొన్ని స్టేట్స్లో జాబ్స్ పోయినాయి, జాబ్ లాస్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పోయింది, అవుట్ సోర్సింగ్ అయింది. సో ఆ ఫ్రస్ట్రేషన్తో చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా చేంజ్ అని వచ్చినాడు కదా, ఏమన్నా అవుతుందో ఏమో. ప్లస్ వార్తో అని కూడా చాలా మటుకు ఎఫెక్ట్ అయింది. వి స్పెంట్ అబౌట్ $500 బిలియన్. కాబట్టి దాంతో చాలామంది ఒబామా అంటే ఇష్టపడుతున్నారు. కానీ జనరల్ ఎలక్షన్ వెళ్ళే వరకు తెలియదు, ఎందుకంటే ఈయన ఇప్పుడు టెస్ట్ చేస్తారు. యువర్ ప్రెస్ ఈజ్ నాట్ గోయింగ్ టు కీప్ క్వైట్. ఆయన అడుగుతారు, నువ్వేం చేస్తావు, చేంజ్ అంటున్నావు, ఏం చేయబోతున్నావు అనేదంతా దాన్ని డిగ్ చేస్తారు. అప్పుడు కానీ ఇద్దరి మధ్యన పెడితే ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తారనేది తెలియదు. ఇక ఈ చర్చ కొనసాగించడానికి ముందు ఇప్పుడు మరో చిన్న విరామం. వెల్ఫేర్ నమ్మకానికి అమ్మ వంటిది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీ సంక్షేమం కోసం. With an empire divided by war. కుంగ్ ఫు సూపర్ స్టార్ జాకీ చాన్, జెట్ లీలు తొలిసారిగా కలిసి నటించిన అద్భుత మార్షల్ ఆర్ట్స్ థ్రిల్లర్. మ్యాట్రిక్స్ ఫైట్ మాస్టర్ ఓపింగ్ రూపొందించిన కళ్ళు మిరమిట్లు గొలిపే యాక్షన్ సీన్స్. హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద నెంబర్ 1 గా నిలిచి ఇప్పుడు తెలుగులో మీ ముందుకు వచ్చిన కుంగ్ ఫు ఫ్యాంటసీ ది ఫార్బిడెన్ కింగ్డమ్. చర్చకు తిరిగి స్వాగతం. వినయ్ కుమార్ గారు, మీరు అడగండి, ఆయన అడుగుతాను. ఇప్పుడు అమెరికాలో ఏర్పడినటువంటి, మీరు చెప్పారు కదా, సంక్షోభం, ఆర్థికంగా కొన్ని పరిస్థితులు ఉన్నాయి, దాని ఎఫెక్ట్ మన దగ్గర కూడా పడుతున్నట్టు కనపడుతుంది. అమెరికాలో రియల్ ఎస్టేట్, ఈ సబ్ ప్రైమ్ లెండింగ్ సంక్షోభం వచ్చిన తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ మందగించింది అని చెప్పేసి, మన దగ్గర కూడా రియల్ ఎస్టేట్ మందగించింది. అమెరికా నుంచి వచ్చేటువంటి డబ్బులు, లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి డబ్బులు, వీటన్నింటి వల్ల ఎఫెక్ట్ ఉంది. ఇంకొకటి, ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా జాబ్స్ తగ్గిపోతున్నాయి, ఆర్డర్స్ తగ్గిపోతున్నాయని, జాబ్స్ తగ్గిపోతున్నాయని ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోంచి తీసేస్తున్నటువంటి పరిస్థితి. సాఫ్ట్ స్కిల్స్ లేవని, ఇంకేవి లేదని తీసేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది ఇట్లా కొనసాగుతుందా, లేకపోతే పరిస్థితిలో మార్పు వచ్చి మళ్ళీ సర్దుబాటు అయి మునుపటి దశకు మనం వెళ్ళగలమా? అంటే ఇది మా దగ్గర అంటారు కదా, అమెరికా స్నీజెస్ ఎవ్రీబడి గెట్స్ కోల్డ్ అని. సో ఆ సమస్య మీద ఇప్పుడు మన బీపీఓస్ కానీ, మన దగ్గర ఉండే సాఫ్ట్వేర్ కార్యక్రమాలు, రియల్ ఎస్టేటు కొద్ది గొప్ప అమెరికన్ ఎకానమీ మీద డిపెండ్ అయినాయి. మీరు చెప్పినట్టే చాలా మంది మన వాళ్ళు, తెలుగు వాళ్ళు వెళ్ళి వాళ్ళు డబ్బులు పంపించడము, ఎకనామిక్ వయబిలిటీ తెస్తున్నారు. అది తగ్గినప్పుడు, కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు తప్పకుండా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితి ఈ గ్లోబల్ రిసెషన్ లాగా అనిపిస్తుంది, ఫ్యూయల్ ప్రైసెస్తోని, దానితోని. సో మనం వేచి ఉండాల్సిందే. మనము ఈ ఓపెక్ కంట్రీస్ ఎట్లా రియాక్ట్ అవుతాయో, ఇది బాగా రియాక్షన్ ఇంతకుముందు కంటే ఇప్పుడు మనం బాగా గ్లోబల్ ప్లేయర్గా అయిపోయినాం. ఎమర్జింగ్ ఎకానమీలో వీఆర్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆఫ్టర్ చైనా. కాబట్టి తప్పకుండా అక్కడ ఏం జరిగితే మనకు తప్పకుండా ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఈ రోజు కాకుంటే ఒక 6 months నుంచి 1 year మనకు ఆ ఇంపాక్ట్ ఉంటుంది, ఇక్కడ తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఇరాక్ యుద్ధం వల్ల ఎవరికి లాభం జరిగినట్టు? మనకి దాని ఎఫెక్ట్ ఉంది, అమెరికన్ ప్రజలకి ఎఫెక్ట్ ఉంది. అమెరికాలో ఉండేటువంటి ఆయిల్ కంపెనీలకు లాభం జరిగిందా, ఎవరికి లాభం జరిగినట్టు? అంటే ఒకటి ఉందిలేండి, మీరు చెప్పినవన్నీ కరెక్టు. అందరూ మోసపోయారు. నేను చెప్తున్నాను, మోసపోయారంటే అమెరికన్ ప్రజలే మోసపోయారు. ఫస్ట్ టర్మ్ బుష్ కోట్లేశారు, నమ్మించాడు, మనకి ఇది ఉంది అది ఉంది అని అన్నాడు. సెకండ్ టర్మ్ కూడా వేశారంటే అందరూ అనుకున్నారు సెక్యూరిటీ ఉంది, కరెక్టే. అది నేను అంత డీటెయిల్గా వెళ్ళడానికి సమయం లేదు, నేను వెళ్ళను. కానీ ఈ ఓపెక్ కంట్రీస్ ఆ ఇంపాక్ట్ అవన్నీ అమెరికన్ ఎకానమీ మీద క్లియర్గా పడ్డాయి.
ఈ వార్తోని కూడా $500-600 బిలియన్ ఖర్చు పెట్టాడండి. నేను న్యూజెర్సీ స్టేట్లో ఉంటాను, మా యాన్యువల్ బడ్జెట్ 30 బిలియన్, అంటే 16 టైమ్స్ మా బడ్జెట్ను వాడు వార్లో ఖర్చు పెట్టాడంటే తప్పకుండా దేశంలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా. ఇప్పుడు ఎలా ఉంది బుష్ పట్ల ఆదరణ? లేమ్ డక్ ప్రెసిడెంట్ అంటారు కదా, 20% 25% ఉంది. బుష్ పేరు మర్చిపోయారు అందరూ, ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చూస్తున్నారు, దేవునికి పూజ చేస్తున్నారు. వీడు వెళ్ళిపోతే మనకి ఏదైనా దారిద్ర్యం పోతుంది, దాని నుంచి ఒబామా వెంపడ్డారు. ఇక మన రాష్ట్రానికి సంబంధించి అక్కడ నుంచి చూస్తున్నప్పుడు ఇక్కడ సమస్యల మీద రాజశేఖర రెడ్డి గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, కేసీఆర్ గారి గురించి, అలాగే కొత్తగా వచ్చి చిరంజీవి గారి గురించి ఏమనుకుంటుంటారు, ఎట్లా ఫీల్ అవుతుంటారు? ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ రివల్యూషన్తోని చాలా ఆసక్తి పెరిగింది. ఇది ప్రతి ఒక్కరికిను మీ టీవీ మేము చూడగలుగుతున్నాం, పేపర్లు చదవగలుగుతున్నాం. ఈ రాజకీయంగా ఆసక్తి పెరిగింది. దాని తర్వాత హైదరాబాదు, ఇండియా కూడా కొంచెం ఎమర్జ్ అయింది. అది వాణిజ్యంగా అయితేంది, రియల్ ఎస్టేట్ పరంగా అయితేంది, చాలామందికి రాజకీయ ఆసక్తి పెరిగింది. ఓల్డర్ ఎన్ఆర్ఎస్ కాకుండా యంగ్ జనరేషన్ వచ్చింది కదా, 1990s వచ్చిన వాళ్ళందరికీ బాగా ఆసక్తి పెరిగింది. అన్ని పేపర్లు ఇక్కడ ఉన్న వాళ్ళలాగానే చదువుతున్నారు, ఇంటర్నెట్లో డిస్కస్ చేస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ బాగంటారు, కొందరు సపరేట్ స్టేట్ కావాలంటారు, కొందరు తెలుగుదేశమే వస్తుందంటారు, కొందరు చిరంజీవి వస్తారు. ఇక్కడ మీ పత్రికల వాళ్ళు ఎంత చర్చలు చేస్తారో చాలా మంది ఈ సోషల్ గ్యాదరింగ్స్లో ఈ చర్చలు మొదలయ్యాయి, జరుగుతా ఉన్నాయి. ఇక మొత్తం అంటే చిరంజీవి అంటూ వస్తే ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నాకేమీ నేను మార్కెట్లో జనాలను అడిగేంత వరకు చాలామంది ఆప్టిమిస్టిక్ ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఆ రోజుల్లో రామారావు గారు వచ్చిన రోజులు కావు ఈరోజు అని అంటారు. యంగ్స్టర్స్ అంటారు చిరంజీవి చాలా యంగ్స్టర్స్లో బాగుందన్నారు. చాలా సంతోషం అండి. మీరు అర్జున్ రెడ్డి గారు మీరు స్వయంగా స్టూడియోకి వచ్చి కార్యక్రమంలో పాల్గొనేందుకు. ఎనీహో మీ ఆటా సదస్సు విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మీకు ధన్యవాదాలు. వినయ్ కుమార్ గారు మీకు కూడా ధన్యవాదాలండి. ఇది నేటి న్యూస్ క్యాన్. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. నమస్కారం.